కప్పుకుని బయట తిరిగే ఆవిడ. ఒక పని చేద్దాం, అవునమ్మా, ఒక పని చేద్దాం. సరిపోతుందా? కరెక్ట్ అమ్మా. ఒక మాట సార్, ఇప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకుని మూడొంతులు చూపించుకుంటూ ఇక్కడ ఈ టీ షర్ట్ మీద ఏదో మా గురువు గారు ఇంతకు ముందు కూడా చాలా సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని మాట్లాడారు. మరలా నేను అదే ఇప్పుడు మాట్లాడుతున్నాను. టచ్ మీ, కిస్ మీ అని రాసుకుని లోపలంతా బయటకు కనిపించేలాగా లూజు టీ షర్ట్ వేసుకుని, అంటే ఏ టచ్ చేయాలి, ఎవరు కిస్ చేయాలి? నేను నాకు అర్థం కాలేదు, చెప్పండి. ఇది పద్ధతేనంటారా? అంతేకాదు, కొంతమంది అంటే హీరోయిన్స్ లేదంటే వీళ్ళు చెస్ట్ మీద పచ్చబొట్టు వేసుకొని అది కనపడేలాగా కూడా డ్రెస్ వేసుకుంటున్నారు. అది తప్పు కాదంటారా? ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది రోహిత్ గారు. మేము ఇక్కడ ఆవిడ ఒక్కదాన్నే అనడం లేదు సార్. ఆవిడ లాంటి వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది, మా మాటలు వర్తిస్తాయి. అంటే ఇప్పుడు సహజంగా ఒక ఏదైనా ఒక థింగ్ అన్యాచురల్ గా అప్పటిదాకా మనకు ఉన్నటువంటి విషయం కాకుండా కొంచెం అసాధారణంగా కనిపించినప్పుడు చూపు అక్కడికి వెళ్తుంది. చట్టంలోనే ఒకటి ఉంటుంది, స్త్రీ ప్రైవేట్ పార్ట్స్ వైపో స్త్రీ వైపో కొన్ని సెకండ్లు అలాగే కన్నార్పకుండా చూస్తే అది నేరం అని మన చట్టాల్లోనే రాశారు. అంటే మగవాళ్ళ చూపు అలా ఉంటుందని. కానీ ఆ చూపు అట్రాక్ట్ సార్ అక్కడ అయిపోండి. ఓకే, అలా చూస్తే కన్నార్పకుండా నేరం అన్నారు కదా, మరి అలా చూపిస్తే నేరం అని చెప్పలేదా? అవును, చూసేలా రెచ్చగొడితే నేరం అని చెప్పలేదా ఎవరు? మార్చండి సార్ మీ చట్టాలని. మగపిల్లల్ని రెచ్చగొట్టడం, మగవాడిని రెచ్చగొట్టడం నేరం అని చెప్పి యాడ్ చేసుకోండి సార్ మీ చట్టాల్లో. ఓకే, అంటే రెచ్చగొట్టే విధంగా దుస్తులు వేసుకుంటే కూడా నేరం అని చట్టాలను చేయాలంటారు మీరు? మరి తప్పే కదా సార్, రెచ్చగొట్టడం ఎంత తప్పు అంటారు? ఇప్పుడు మనం మానవులం సార్, మునీశ్వర్లం కాదు, మనం మానవులం. ఇప్పుడు మీరున్నారు, నా బిడ్డ ఉన్నారు, కూడా అట్రాక్ట్ అయ్యారుగా. మేనకాకి విశ్వామిత్రుడి తపస్సే భగ్నం అయిపోయింది. మరి మనం ఎంత సార్ మానవులం, సాధారణ మానవులం. ఇప్పుడు మీరైనా, నా బిడ్డ అయినా, నా తమ్ముడైనా, నా అన్నైనా, మీరెంత మాత్రం వాళ్ళు చెప్పండి అలా రెచ్చగొడుతుంటే. మన ఒంట్లో ఉన్న ఆర్గన్స్ అలా పనిచేస్తాయి సార్. ఆడదలా రెచ్చగొడుతున్నప్పుడు మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మీరు నాకంటే పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. కాకపోతే మీరు మా అభిప్రాయాలు తీసుకుంటున్నారు అంతే, అవునా కదా? అవునమ్మా. ఒక ఆడ మనిషి అటువంటి డ్రెస్సింగ్ స్టైల్ తో మగవాడిని రెచ్చగొడుతున్నప్పుడు నువ్వు నా వైపు చూడమాకుంటే నువ్వు విప్పి చూపిస్తుందే వాడు చూడాలని కదా. అంటే చూడాలి అనే వేసుకుంటున్నారా అనసూ ఇలాంటి వాళ్ళు వేసుకునే డ్రెస్సులు? లేదు అంటే ఇంకెందుకు వేసుకుంటారు సార్? ఇంకెందుకు వేసుకుంటారు చెప్పండి? ఇంకెందుకు వేసుకుంటారు? మగవాడిని ఆకర్షించడానికే కదా ఆ ఎత్తులు జిత్తులు అన్నీని. నువ్వు మామూలుగా చీర ఎందుకు కట్టుకోకూడదు, మామూలుగా బ్లౌజ్ ఎందుకు వేసుకోకూడదు? అది చూడండి ఆ స్విమ్మింగ్ పూల్ లో సిగ్గుందిటండి. అసలు ఏమిటండి ఇంత బరి తెగింపు? మేము సిగ్గుపడుతున్నాం సార్. ఇలాంటి వీడియో ఏ తాగుబోతో నైట్ ఒంటరిగా కూర్చుని అలాంటి వీడియో చూస్తే దానిపై ఏదైనా చెడు ప్రభావం ఉంటుందా అలాంటి వీడియో వల్ల? అర్ధరాత్రి నైట్ అండ్ సార్, పగలు కూడా ఉంటుంది. పగలు రాత్రి తేడా ఏముంది? ఈ విధంగా రెచ్చగొడుతుంటే ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం సార్, ఒక పాము కనపడుతుంది, మీరు భయపడతారా లేదా? అవును, భయపడతాం కదా. నేను పాముని, నేను ఇలాగే ఉంటాను, నువ్వు భయపడద్దు అంటే ఎలా? ఆ భయం అనేది సహజంగా మనలో వస్తుంది. పాముని చూడగానే మనం భయపడతాం. అలాగే దాచుకోవాల్సిన నీ అవయవాన్ని దాచుకోకుండా ఆ విధంగా, అబ్బో అసలు ఆ వీడియో అన్నిసార్లు ప్లే చేయకండి సార్ బాబు, చూడలేక చచ్చిపోతున్నాం ఈ దరిద్రాన్ని. అసలు మళ్ళీ ఎందుకు చేసినట్టు ఈ రోజు? కావాలని రెచ్చగొట్టడానికి సార్.
మా మహిళా జాతిలో ఒక చీడ పురుగు చేరిందనమాట. ఈ చీడ పురుగును వెళ్ళగొట్టడం ఎలాగా అనేది మేము ఆలోచిస్తున్నాం. ఒక పని చేద్దామండి విజయలక్ష్మి గారు, రేపు కూడా అంటే ఒకవేళ మనకి వస్తే ఇప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి, నేను జనానికి అప్పీల్ చేస్తున్నాను, చాలా కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ అనసూయకి వ్యతిరేకంగా వస్తున్నాయి, చిన్మయికి వ్యతిరేకంగా వస్తున్నాయి, శివాజీకి అనుకూలంగా వస్తున్నాయి. కాబట్టి 3.5 hours నేను కాల్స్ తీసుకున్నాను కాబట్టి దయచేసి తీసుకోలేకపోతాను, ఐఎమ్ సారీ, నన్ను ఏమనుకోవద్దు. కానీ ఒకవేళ ఈరోజు నాకు ఇదే నెంబర్కి మీరు ఏదైతే కాల్ చేస్తున్నారో కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, నెంబర్ డిస్ప్లే అవుద్ది. ఆ నెంబర్కి నేను అనసూయని సపోర్ట్ చేస్తున్నాను అని మెసేజ్లు చేయండి, మేమే కాల్ చేస్తాం మీకు. రేపు షో పెట్టి మేమే కాల్ చేస్తాం, అప్పుడు కూడా నేను పబ్లిక్తో తీసుకుంటాను. సో ఇది నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఈ నెంబర్ ఇప్పుడు కాల్ చేయమని కాదు, 7670901634 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను అనసూయ భావజాలంతో ఏకీభవిస్తున్నాను అని మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో దట్ మేము ఆ మెసేజ్ చూసి రేపు కూడా మేమే మీకు కాల్ చేసి మీరు ఎందుకు ఏకీభవిస్తున్నారు అని నేను మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి న్యూట్రల్గా ఉన్నాను, మీ అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వాలనుకుంటున్నాను. అనసూయ గారు మీరు కూడా కాల్ చేయొచ్చు మాకు. ఒకసారి మీరు నేను మీ నెంబర్ ఉంది ఇచ్చారు, ఒకసారి నేనే ట్రై చేస్తాను, మీరు తీస్తే ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను అనసూయ గారు. లేదు అంటే ఈ నెంబర్ మార్చేశారు అంటే ఒక్కసారి బిగ్ టీవీకి మీరు అందుబాటులోకి రండి. మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న ఈ జనాలందరిది తప్ప లేదు మీది తప్ప? మీరంటున్నది రైటా, మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న ఈ 95% మంది రైటా? రేపు తేల్చుదాం. 96. ఒకసారి అనసూయ గారిని కాల్ చేస్తున్నాను, మీకు రింగ్ అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు. రింగ్ అవుతుంది, ఇది అనసూయ గారి నెంబర్. హలో హలో అనసూయ గారు, నేను బిగ్ టీవీ నుంచి లైవ్లో మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడాలి అనుకుంటే నేను మీ అభిప్రాయం తీసుకుంటాను. కట్ చేశారు. ఓకే, అనసూయ కట్ చేశారు ఎందుకంటే చెప్పేశాను కాబట్టి. ఓకే, బహుశా అనసూయ గారు మీకు కాల్ చేశాను కాబట్టి మీకు మాట్లాడాలని అనిపించింది.